బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం 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 మహానాత్మలకు, దివ్యమైన శ్రేష్ఠాత్మలకు, జాగృతమైన విశేషమైన ఆత్మలకి, పురుషార్థం చేస్తున్నటువంటి మహానాత్మలకి, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు 426 లైవ్ ఎపిసోడ్ అనంతభాయ్ చెప్పినటువంటి మనసు యొక్క పిలుపు, మన్ కీ పుకార్ అంటే మనసు ఏమని పిలుస్తూ ఉంది, మనసుని కంట్రోల్ చేయటం ఎలాగా, సాంగత్యం యొక్క దోషం ఎలా ఉంటుంది, సాంగత్యం యొక్క మయం ఏంటి, పాజిటివ్ ఆలోచనలు మనసు మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అనేటువంటి టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. మానవుల జీవితంలో దుఃఖము లేనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే అందరూ నా ఈ జీవితంలో ఏ దుఃఖాలు కలగకుండా ఉండుగాక అనే కోరుకుంటూ ఉంటారు. భగవంతుడు కనిపిస్తే మాకు దుఃఖాన్ని ఇవ్వద్దు అని అడుగుతూ ఉంటారు. అయితే మనసు మోక్షం అనేది కోరుకుంటూ ఉంటుంది. కనుక భౌతిక ప్రపంచంలో నాకు దుఃఖమే లభించరాదు అని అంటూ ఉంటుంది. అసలు మనసే అన్నీ చేస్తూ ఉంటుంది కాబట్టి మనసే అనుభవిస్తూ ఉంటుంది అనే సంగతి తెలియదు. మనసు యొక్క అస్తిత్వం కథమైతే అది ఆత్మలో ఇమిడిపోతే ఆత్మ లైట్ స్వరూపంగా అయితే ఆత్మే బ్రహ్మ, మనసే బ్రహ్మ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనసుతోటే జీవితం ప్రారంభమవుతుంది. అందుకనే మనసుతోటే ఆట అని, ఇదంతా మనసు ఆడేటువంటి ఆట అని శాస్త్రాల్లో చెప్తూ మనసునే బ్రహ్మ అని అన్నారు. బ్రహ్మ మనసు మరి అంటే మనసే బ్రహ్మ ఎలా అవుతుంది? ఎప్పుడైతే ఈ మనసు యొక్క అస్తిత్వం కథమైపోయి ఆత్మ లోపలికి ఇమిడిపోతుందో, పరం లైట్గా అవుతుందో, అప్పుడు మనసే బ్రహ్మ స్వరూపం. బ్రహ్మం అంటే లైట్ స్వరూపం కదా, అలా అవుతూ ఉంటుంది. మరి మనసే బ్రహ్మ అయినప్పుడు ఈ జన్మ ఎందుకు? మనసులో విషయ వాసనలు ప్రారంభమైన దగ్గర నుంచే జన్మ మరణాలు. మరి విషయ వాసనల నుండి ముక్తి ఎవరు చేస్తారు? మనసుకు ఆత్మ యొక్క సాక్షాత్కారం ఎవరు చేయిస్తారు? మనసుకు ఎప్పటి వరకైతే ఈ సంసారం, ఈ ప్రపంచం నుండి విముక్తి లభించదో అంతవరకు ముక్తి అనేది సంభవం కాదు. ఇంతకు ముక్తి ఇచ్చేదెవరు? ఇవన్నీ కూడా మనసు లోపల మానవులకి కలిగేటువంటి ప్రశ్నలు. మనసు సదా ద్వైత భావనలోనే నడుస్తూ ఉంటుంది. అనగా సుఖము దుఃఖము మనసుకు సంబంధించిన విషయం. ఆత్మ గురించి ఎవరు ఆలోచించరు. సద్గురు కృప ఉంటే వారి యొక్క మనసుకి ఆత్మ జ్ఞానం వల్ల నిర్మలంగా అయిపోతూ ఉంటుంది. ఆత్మ లోపల విలీనమైపోతే మనసుగా ఉండదు కదా, బ్రహ్మే అవుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా మనసుపైనే ఆధారపడి ఉంది అని శాస్త్రాల్లో కూడా మనసును కంట్రోల్ చేయటం గురించి చెప్తూ ఉంటారు. ఈ మనసు ప్రకృతితోటి తయారైంది. ప్రకృతి అంటేనే మాయ, పంచతత్వాలు. ప్రకృతి ఇప్పుడు తమో ప్రధానంగా అయిన కారణం వల్ల మనసు కూడా తమో ప్రధానమే. ప్రకృతియే మానవుడి కోసం ప్రకృతియే అన్ని రకాలుగా తయారు చేసింది. అయితే ఆది కాలంలో కందమూలాలు, ఫలాలు తింటూ
వారి యొక్క జీవితంలో లాభాన్ని పొందారు. దీనితో అన్ని రకాల విటమిన్స్ లభిస్తూ ఉండేవి. ఆ కాలంలో మానవ మాత్రులు సాధనకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. తిండి పోషణ కోసం, సంపాదించటం కోసం పరుగులు అనేది లేదు. నెమ్మదిగా మానవుడి యొక్క మనసు నుండి అనేక రకాల నిర్మాణాలు తయారు చేసుకున్నారు. అంటే అనేక వస్తువులు, వైభవాలు, పదార్థాలు తయారు చేసుకుంటూ దానిలోనే లుప్తమైపోయారు, మునిగిపోయారు. ఏ విధంగా సాలెపురుగు తన జాలాన్ని స్వయం తయారు చేసుకొని అదే ఇరుక్కుపోయినట్లు, అదే దశ ఈనాటి మానవుడి యొక్క మనసు కూడా. ఇక దాని గురించే చింతన చేస్తూ సమయమే ఇక ఇదే అన్నట్టు, జీవితము ఇదే అన్నట్టు, ఆత్మ కళ్యాణానికి సమయమే లేదు అన్నట్లుగా భావిస్తూ ఉంటూ ఉంటారు. మనసులోనే అన్నిటికంటే పెద్ద దుర్గుణము ఏంటి అంటే, చేసినవన్నీ ఉన్నవన్నీ నావే అనుకోవటమే పెద్ద దుర్గుణం. ఇవన్నీ కూడా సమాప్తమైపోయేది అని తెలియదు. ఎప్పుడైతే శ్మశానానికి వెళ్తూ ఉంటారో అక్కడికి చేరుకున్న వాళ్ళందరికీ కూడా ఆ సమయంలో ఎవరికి ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయేదే ఉంది, ఒకనాడు అందరం ఇక్కడికి చేరేదే, చనిపోయేదే అనేటువంటి శ్మశాన వైరాగ్యం అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఇదంతా మాయ అని అనిపించదా? అది కూడా ఎంత క్షణభంగురమే. నెక్స్ట్ సెకండ్లో శ్మశానంలో నుంచి బయటికి రాగానే అన్నీ మర్చిపోతారు. ఎందుకంటే తమ స్వభావం యొక్క కారణం వల్ల మాయ ప్రపంచంలో అడుగు పెట్టడంతో మాయ చంచలమవుతూ ఉంటుంది. శ్మశానంలో ఉంటే ఆత్మలో ఉన్న రికార్డింగ్ అంతా బయటకు వస్తుంది. బయటికి రాగానే అన్నీ మర్చిపోతూ ఉంటారు. అందుకని మనసే మాయ. మనసుతోటే అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే మనసు యొక్క ఆటే ఈ ప్రపంచం. మన్మనాభవ అయితే మనసే మీకు మిత్రుడవుతూ ఉంటుంది. మనసు చెప్పినట్టు మీరు వింటే, మనసుకు ఆధీనమైపోతే శత్రువు అవుతుంది. మనసు పరమాత్మ యందు లగ్నం చేస్తే మానవుడికి మిత్రుడవుతూ ఉంటుంది. అదేవిధంగా మనసులో పరమాత్మ యొక్క స్మృతి ఉంటే సత్సంగత్యము, మహాపురుషుల యొక్క సాంగత్యంతో మీ కర్మబంధనాలు ఖతమవుతాయి. ఖతం చేసుకునే శక్తిని కూడా వాళ్ళు ఇస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. అప్పుడు మనసు నెమ్మదిగా నిర్మలమైపోతూ ఉంటుంది. ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కూడా కలుగుతుంది. మనసు మనం నిర్గుణంగా నిరాకారంగా చేసుకుంటే బంధనాల నుండి విముక్తులవుతారు అని చెప్తూ ఉంటారు. అయితే జీవిస్తూనే దీనికోసం మనం పురుషార్థం చెయ్యాలి కదా. కానీ మనసు కంట్రోల్లోకి రాకపోతే, ఇక మనసే సరిగ్గా స్థిరంగా లేకపోతే నిర్గుణ నిరాకారంగా ఎలా అవుతుంది? మనం జీవించేంతకాలం ఇది చేయలేదనుకోండి, ఇక రాబోయే సమయంలో ప్రకృతిలోని ప్రతి ఒక్క సెల్లులో పాజిటివ్ పరమతత్వాలు ఏదైతే రికార్డింగ్ అయిపోతూ ఉంటాయో వాయుమండలం మారిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనసు కూడా మారిపోవచ్చు. మనసు పరివర్తన కావటం, కంట్రోల్ కావటం ఇంపాసిబుల్ అనేది ఏమీ లేదు, పాసిబులే. మరి ఈ రోజుల్లో మనసుకు ఆధీనమైపోయి అన్నీ చేస్తూ ఉన్నారు. వానప్రస్థ స్టేజ్ వచ్చినా సాధన అన్నమాట లేనే లేదు. రోటీ కపడా और మకాన్ అంటూ పూర్తిగా నిమగ్నమైపోతూ ఉన్నారు. కానీ పూర్వకాలంలో వానప్రస్థం అయినప్పుడు సాధనకే వాళ్ళు ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు, అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు, కన్నమూలాలు తిని బతికేవారు. కానీ ఇప్పుడైనా సరే జ్ఞాని ఆత్మలు సాధనకే సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు.
పరమాత్మను పొందాలని లక్ష్యం ఉన్న వాళ్ళు సాధన చేస్తూనే ఉంటారు. సాధన లేకుండా మనసును సాధించటం, కంట్రోల్ చేసుకోవటం కష్టము అని వాళ్ళకు తెలుసు. అందుకనే సాధనలోనే వాళ్ళు పూర్తిగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు జ్ఞానులు. ఇక్కడైనా ఎవరైనా సరే మీరు బాపూజీ చెప్పినట్టుగా 8 గంటలు యోగము, 8 గంటలు సేవ, 8 గంటలు నిద్ర, ఇలాగా డైట్ టేబుల్ తయారు చేసుకోండి. ఇంకా ఎవరికైనా ప్రాపర్టీ ఉందనుకోండి, సంపాదనకు పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఉన్నప్పుడు 16 గంటలు మీరు పురుషార్థం చేయొచ్చు. ఇంకా పెద్దవాళ్లే అనుకోండి, 5-6 గంటల నిద్ర వరకు సరిపోతుంది అనుకుంటే ఇంకా ఎక్కువ పురుషార్థం చేయొచ్చు. సాధనలోనే సమయాన్ని కేటాయించవచ్చు. జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ 4 సబ్జెక్టుల పైన ఫోకస్ చేయండి. జ్ఞానము ధారణ చేస్తూ ఉంటే జ్ఞానమును స్వపరివర్తన తప్పకుండా అవుతూ ఉంటుంది. అది కూడా ఎలాగా? 4 రెట్ల స్పీడ్ తోటి మనసు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మీరు ముందుకు వెళ్ళాలి, పురుషార్థంలో లక్ష్యానికి చేరుకోవాలి అని అనుకుంటే 4 సబ్జెక్టులను పర్ఫెక్ట్గా ధారణ చేస్తూ ఉంటే మనసు తప్పకుండా కంట్రోల్ అవుతూ ఉంటుంది. మనసు సాలెపురుగులాగా ఇవన్నీ నావే నావే అంటూ వలం తయారు చేసుకుని దాంట్లో ఇరుక్కుపోయింది కదా. నావే నావే అంటూ ఉంటే మరి మనసు ఇరికిస్తుంది. వ్యర్థంగా సాధనను సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఇవి ఒక జన్మలో తయారు చేసుకున్నటువంటి కహానీ కాదు. ఈ నావి నావి అనేది, సాలెపురుగు వల అనేది అనేక జన్మల నుండి జరుగుతూ ఉన్నది. అందుకే పరమాత్మ అంటారు, మీ మనసు నాకు ఇచ్చేసేయండి అని. మానవుడి జీవితంలోనే ఎప్పుడైతే మనసుని పరమాత్మ యందు లగ్నం చేస్తారో ఇవన్నీ నావి కాదు అని తెలుసుకుంటూ ఉంటారు. కానీ అజ్ఞానం కారణం వల్ల మనది కాని వాళ్ళనందరినీ మనవాళ్లే నావే నావే అంటూ కూర్చున్నాము. మనమైతే ఇక్కడ బేహద్ పిల్లలం, విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం 1-2 జన్మలు తీసుకున్న వాళ్ళమే. అందుకని ఆత్మ కళ్యాణం చేసుకోండి. ఇక ఆ శరీరం యొక్క కళ్యాణం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మీరు పరమాత్మను జ్ఞాపకం చేస్తే నాకు శక్తినివ్వండి, బుద్ధినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి అని పరమాత్మను ప్రార్థన చేయండి. పరం లైట్, పరం ప్రకాశంతో నింపుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనసు కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మనసు ఈశ్వరుడు యందు లగ్నం చెయ్యాలి. మనసు ఈశ్వరుడు చరణాలకు అర్పితమైతే ఇక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మనసు మీకు మిత్రుడైపోతూ ఉంది. మనసును మిత్రుడిగా చేసుకుంటే ఇక తప్పుడు దిశలోకి మీరు వెళ్ళనూ లేరు. ఒకవేళ శత్రువుగా అయిపోతే మీ మనసుని చెంచలింపచేస్తూ ఉంటుంది. మనసు నిర్మలంగా అయిపోతే ఈశ్వరుడు యొక్క నామంతో అది జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ యొక్క ఈశ్వరుడు యొక్క నామం చాలా మహత్యమైనది కలియుగంలో అంటూ ఉంటారు. అందుకని కోటి నామ్ సంసారమే తాతే ముక్త్ నా హోయే, ఆది నామ్ జో గుప్త్ జపే బుజే విర్లా కోయి అని అంటూ ఉంటారు. అంటే ఈశ్వరుని యొక్క వాస్తవిక నామం మీకు మోక్షాన్ని కలిగిస్తుంది అని ఆ దోహేలో చెప్పడం జరిగింది. అన్నిటికంటే పుణ్యమైనటువంటి నామం ఈశ్వరుడు యొక్క నామం. దీనితోటే స్వర్గాది లోకాలు కూడా లభిస్తూ ఉంటాయి. పుణ్యఖాత ఉన్న కారణం వల్ల అక్కడికి వెళ్తూ ఉంటారు. పుణ్యఖాత సమాప్తి అయితే మరలా కిందకి రావాల్సి వస్తూ ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగము అనేది ఇదే విధి విధానం, కర్మ సిద్ధాంతము. కాబట్టి ఇక్కడ మనం ఆత్మ పురుషార్థం
చేస్తూ పరం లైట్, పరం ప్రకాశాన్ని ఆత్మలో నింపుకుంటూ ఉంటే, దీన్ని బుద్ధి తర్కించుకుంటూ ఉంటే కంట్రోల్ చేస్తుంది మనసుని బుద్ధి. ఇక బుద్ధి తిరగదు. కానీ ఎవరైతే ఇవి నాది, అది నాది, ఇవి అంటూ అక్కడే బుద్ధి తిప్పుతూ ఉంటూ ఉంటారో, ఇవన్నీ కూడా శరీరం ఖతం అవ్వటంతో అవి కూడా ఖతమైపోతాయి. ఇదే సత్యాన్ని మనిషి జీవించి ఉండగానే తెలుసుకుంటే ఆత్మ కళ్యాణం కోసం పురుషార్థం చేయగలుగుతారు. ఎంతవరకు అవన్నీ మీరే అనుకుంటూ ఉంటారో, మీవే నావే నావే అనుకుంటూ ఉంటారో, అప్పటి వరకు బుద్ధి నలువైపులా మనసు మిమ్మల్ని తిప్పుతూ ఉంటుంది. మీరు దాని వెనకాల తిరుగుతూ ఉంటారు. ఈ యొక్క సంబంధాలు, ఇవన్నీ వస్తువులు అన్నీ కూడా పైనున్న ఆయన యొక్క సంబంధాలే, నావి కాదు. నేను కూడా ఆయన సంబంధీకుణ్ణే కదా. కేవలం పైనున్న ఆయన అందరికీ బంధువు, మిత్రుడు, సఖుడు. అందుకని అందరి యొక్క బుద్ధి పరంధామ వైపుకు తిప్పండి. అందరూ ఏదో ఒక రోజున వెళ్ళాల్సిందే. మీరు వద్దన్నా వారి వారి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఏదైతే గురువు యొక్క కృప లభిస్తూ ఉంటుందో, ఎన్ని విఘ్నాలు వచ్చినా పురుషార్థం చేస్తూ ఉంటారు. భగవంతుడి కృప వలన ఇంతకాలం మనం ఎవరినైతే మనవాళ్ళు అనుకున్నాం వాళ్ళందరూ పరాయి వాళ్ళుగా అనిపిస్తారు. అంటే మోహం నుండి బయటపడతారు. ఏదో ఒకరోజు పూర్తి విశ్వమే మీకు పరివారం అవుతుంది. వసుదైవ కుటుంబకం కదా. మరి పరమాత్మని పొందాలి అంటే కొన్ని వదిలేయాల్సిందే, కొన్ని పొందాలి అంటే కొన్ని వదిలేయాలి అంటారు. అందుకే ఏదైతే బీజం నాటాలి అనుకుంటూ ఉంటారో అది మొలకెత్తాలంటే తను తాను ఖతం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అది పెద్ద వృక్షంలాగా అవుతుంది. దాని తర్వాత అది అందరికీ ఫలాలను, పూలను ఇస్తూ ఉంటుంది. అదే వృక్షమై. అంటే తన్ను తాను సమాప్తం చేసుకుంటేనే అందరికీ నిమిత్తంగా, ఆశ్రయంగా కాగలుగుతూ ఉంటారు. అయితే పరమాత్మయే మన తోడు ఉంటారు అనేటువంటి జ్ఞానము ధారణ చేయటము అనేది అంత సామాన్యమైనది కాదు. ఇదే మోక్ష జీవితాన్ని కలిగించేటువంటిది, జన్మ మరణ చక్రాల నుంచి ఖతం చేసేది. అనుకని మిమ్మల్ని మీరే సమాప్తం చేసుకోవాలి. ప్రకృతి అన్నిటినీ మరిపింపజేస్తుంది సమయం అని అంటారు. సత్సంగత్యం యొక్క మహత్యం వల్ల మనసు కూడా బాగుపడుతూ ఉంటుంది. ఏదైతే మనసు లోపల మాయ వస్తూ ఉంటుందో మనసుని ఒప్పించాలి, సత్యం చెప్పాలి. ఏదైతే నీ వాళ్ళు అనుకుంటున్నామో అది కావాలి, అది ఉంటే సంతోషం, వీళ్ళు ఉంటే సంతోషం అని అనుకుంటూ ఉన్నారో అవన్నీ అల్పకాలికమే. మనసు ఆనందం కంటే ఆత్మ ఆనందం సర్వశ్రేష్టమైనది. ఆత్మానందం కంటే బ్రహ్మానందం అన్నిటికంటే సర్వశ్రేష్టమైనది అని మనసుని ఒప్పించండి. పరమానందంలోనే పరమ శాంతి ఉంది. ఇవన్నీ నా ఆత్మ లోపలే ఉన్నాయి. హే మనసా, నీవు ఆత్మ పైన ధ్యాసను పెట్టు అని దానికి హెచ్చరించండి. మనసుకు ఆధీనమై చేస్తూ ఉంటే ఇక ఆత్మ కళ్యాణం చేసుకోలేరు. మనసుకి ఎప్పటికీ కళ్యాణం కానే కాదు. ఆత్మకు ఆధీనమే అనేక జన్మల నుండి చేస్తూనే ఉన్నారు. ఏమి మనసు కంట్రోల్ వచ్చింది? మనసుకు శాంతి లేదు, సుఖము లేదు. ఇంకా కోరికలు పెరుగుతూనే ఉంటాయి, ఇంకా చంచలంగా తయారవుతూ ఉంటారు. మనసును మిత్రుడిగా తయారు చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. వాస్తవంగా
మనసు సాంగత్యంతో ఎంత చక్కగా ముక్తిని సాంగత్యంతో పొందుతూ ఉందో ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక భ్రమరికి పేడ పురుగుతోటి స్నేహం కుదిరింది. ఒకరోజు ఆ పేడ పురుగు ఆ భ్రమరితోటి అన్నది, నువ్వు నాకు అందరికంటే కూడా మంచి మిత్రుడివి, అందుకని నీవు నా దగ్గరికి నా ఇంటికి భోజనానికి రా అని పిలిచింది. ఇక ఆ భ్రమరి భోజనం తినటానికి వెళ్ళింది. తర్వాత దానికి ఆలోచన వచ్చింది, అరే నేను చెడు సాంగత్యంలో ఇరుక్కుపోయాను, అందుకనే నేను పేడ తినాల్సి వచ్చింది అని అనుకున్నది. అప్పుడు ఈ భ్రమరి కూడా ఆ పేడ పురుగుతో అన్నది, నీవు కూడా నాకు పరమ మిత్రుడివి, అందుకని నేను నిన్ను మా ఇంటికి భోజనానికి రమ్మనమని ఆహ్వానిస్తూ ఉన్నాను, నీవు రేపు మా ఇంటికి రా అని అన్నది. తెల్లారి నెక్స్ట్ రోజు ఆ పేడ పురుగు భ్రమరి దగ్గరికి చేరుకున్నది. భ్రమరి ఆ యొక్క పేడ పురుగును తీసుకుని వెళ్ళి గులాబీ పువ్వులో కూర్చోబెట్టింది. ఆ పేడ పురుగు ఇక గులాబీ పువ్వులను మధుర రసాన్ని తాగింది. ఆహా మిత్రమా, నేను ధన్యుణ్ణయ్యాను, నీకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నా అని అంటూనే ఉంది. నాకు ఈ యొక్క తేనె తాగేటువంటి అదృష్టాన్ని కలిగించావు అని. ఇందులోకే ఆ దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళోని పూజారి వచ్చాడు. ఆ గులాబీ పువ్వులను తీసుకొని వెళ్ళి కృష్ణుడి యొక్క చరణాల మీద పెట్టాడు. ఇక ఆ పేడ పురుగు కృష్ణ పరమాత్మను దర్శనం చేసుకొని ఆ చరణాల దగ్గర చేరుకునేటువంటి సౌభాగ్యం నా మిత్రుడి వలన కలిగింది అని అన్నది. అంటే మంచి వాళ్ళ యొక్క సాంగత్యం ఇలా జరుగుతుంది అని అన్నది. సాయంకాలం అవటంతో ఆ పూజారి ఆ పూలనన్నింటినీ కూడా పోగు చేసి గంగా జలంలో వదిలేశాడు. అప్పుడు ఆ పురుగు కూడా ఏమి నా భాగ్యము అని మరి భాగ్యాన్ని చూసి హైరానా పడింది. ఇందులోనే ఆ భ్రమరి ఎగురుకుంటూ ఆ పురుగు దగ్గరికి వచ్చింది. మిత్రమా, ఎలా ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి అని. అప్పుడు ఆ పేడ పురుగు అన్నది, జన్మ జన్మాంతరాల పాపాల నుండి విముక్తి కలిగించావు, ఇవన్నీ కూడా మంచి వాళ్ళ సాంగత్యంతో లభిస్తుంది, సాంగత్యం యొక్క ఫలితము అని. అంటే సాంగత్యం అనేది సత్సాంగత్యం తేలుస్తుంది, కుస్సాంగత్యం ముంచుతుంది అని అంటూ ఉంటారు. మంచి వాళ్ళ యొక్క సాంగత్యం చేస్తే మోక్షం లభిస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది అంటూ ఉంటారు. ఇది అసలు ఎవరు ఎప్పుడు ఎందుకు కలుసుకుంటామో తెలియదు. ఈ జీవితంలో రక్త సంబంధీకులం కాకపోయినా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరినొకరు ఎందుకు కలుసుకుంటామో మనకు తెలియదు. కానీ ఈశ్వరుడు మన అందరినీ కూడా కలిపి చక్కటి అద్భుతమైనటువంటి సంబంధంలో, ఆత్మిక సంబంధంలో బంధించేశారు. ఈ యొక్క సంబంధాలు మనని ఎప్పుడు ఉన్నతంగానే తయారు చేస్తూ ఉంటాయి. అంటే సాంగత్యం చేయటంతో మానవుడు ఊర్ధ్వలోకాలకి వెళ్ళగలుగుతూ ఉంటారు. మనసును కూడా మార్చేసుకోవచ్చు. మనసును మిత్రుడిగా తయారు చేసుకోవడానికి జ్ఞానము కావాలి. ఇంకా ఇంపార్టెంట్ ఆఫ్ పాజిటివ్ అవుట్లుక్ అనగా జీవితంలో సకారాత్మక దృష్టికోణము అనేది ఎంత అవసరమో, దాని యొక్క మహత్యం ఏంటో మనం తెలుసుకుందాము. మరి భక్తి మార్గంలో రామనామాన్ని జపం చేస్తూ ఉంటారు. భక్తి అనేది ఒక సుర్మా లాంటిది. జాతి, ధర్మ, కులంని కూడా మరిపింపజేస్తూ ఉంటుంది. ఎంత ఉన్నతమైనటువంటి మహాత్ముడైనా ఈరోజు పూజ చేస్తూ ఉంటారు, ఉపదేశాలు ఇచ్చి వెళ్తూ ఉంటారు. దాన్ని ఫాలో చేసి
ధారణ చేసే పురుషార్థం మనమే చెయ్యాలి. ఇప్పుడు ఎంతోమంది సాధువులు మహాత్ముల యొక్క చరిత్రలను చూసినా వాళ్ళు ఎన్నో కష్టాలు సహించారు. రాముడు కృష్ణుడు లాంటి అంశావతారాలైన ఎన్నో బాధలు కష్టాలు సంతోషంగా స్వీకరించి ఆహ్వానించారు. అందుకే వాళ్ళు మహనీయులు అయ్యారు. హరి ఉన్నప్పుడు బాధ అనేది ఉండదు. హరి లేకపోతే అన్ని బాధలే. కాబట్టి ఈ ప్రపంచంలో ఎప్పటికీ కూడా శాంతి లేదు. అసలైన శాంతి జ్ఞానంలో పరమ శాంతి ద్వారానే లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే జ్ఞానము జపతపాలు ముక్తిని కలిగిస్తాయి, మనసుని కంట్రోల్ చేస్తాయి అంటూ ఉంటారు. రత్నాగర్ లాంటి డాకు దొంగను కూడా మరి నారదుడు మంత్రోపదేశం చేశాడు రామనామం అని. నాకు రామ అంటాం రాదు అంటే మరా 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 అనమన్నాడు. మరా మరా అంటూ పుట్టలు పెంచేసుకున్నాడు. చివరికి మహర్షి వాల్మీకిగా అయ్యాడు. అంటే మంత్రాలు ఉపదేశం ఇచ్చిన పురుషార్థం చేయాల్సింది, ప్రయత్నం చేయాల్సింది మీరే కదా. మన లక్ష్యం మనసు వైపు పెట్టాలి. అందుకనే మనసుకు అతీతంగా కావాలి. ఆత్మతోటే మన యొక్క లక్ష్యం అయితే బేహద్దు పిల్లలు జ్ఞానుల యొక్క లక్ష్యం ప్రారంభమవుతుంది. దివ్య స్వరూపము పైన ఫోకస్ చేస్తూ ఉంటాం. మనసు కంట్రోల్ అయ్యేటువంటిది తెలిసిపోతుంది. కానీ శాస్త్రాల్లో మనసు కంట్రోల్ చేసుకునేటువంటి విధానాలు వేరువేరుగా చెప్పారు. అదే ఫాలో చేస్తూ ఉంటారు. ప్రపంచంలో మరి కొద్దిగా అన్న మనసు ఈ విధంగా అయినా కంట్రోల్ అవుతూ ఉంటుంది కదా. అయితే మనసు కంటే ముఖ్యమైనది ఆత్మ అని అందరికీ తెలియదు. చైతన్యము మన లోపల ఉన్న శక్తే అన్నిటికంటే గొప్పది అనేది గుర్తించే వాళ్ళు పొందగలుగుతూ ఉంటారు. జ్ఞానమే మనసుని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మనసును కంట్రోల్ చేసుకోవడానికి జ్ఞానం అర్థం కాని వాళ్ళందరికీ కూడా స్థూల సాధనాలు జపతపాలను చెప్పారు. వాటిని ఆశ్రయిస్తే కొద్దో గొప్ప మరి కంట్రోల్ అవుతుంది. చిన్నవో పెద్దవో ఈ ఉపాయాలు పనిచేస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది అర్థం కాదు. అందుకనే నామ జపం అంటే వాళ్ళకు సరిపోతుంది. రాధా రాధా కృష్ణ కృష్ణ రామ రామ అంటూ ఉంటే కనీసం గోలోకం వరకైనా వెళ్ళగలుగుతారు కదా. గోలోకము అంటే విష్ణుపురి దగ్గర ఉండటం. సాకేత ధామం విష్ణుపురిలోనే ఉంది. ఈ భూమి మీద మృతి లోకంలో ఇక్కడ సుఖం లేదు. బేహద్దు పరంధామం వరకు జ్ఞానంతో వెళ్ళగలుగుతారు. అందుకని ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి మిగతా వాళ్ళందరినీ పంపించాలి అంటే భక్తిలో నామనామం జపం తపం ఇవన్నీ కూడా ఏదో విధంగా వాళ్ళను మనసుని కంట్రోల్ చేసుకొని పరమాత్మేందు లగ్నం చేయటానికి ఉపాయాలు. ఎవరెంత చేసుకుంటారో వాళ్ళు అంతే పొందుతూ ఉంటారు. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనసు మంచిగా అనేది అయిపోతూ ఉంటుంది. అందుకని ముఖ్యమైనటువంటి ఈ భూమిక మనసే ప్లే చేస్తూ ఉంటుంది. ఒక చోట మనసునే బ్రహ్మ అన్నారు, మళ్ళా మనసే మాయ అని అంటూ ఉన్నారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మనసు యొక్క పిలుపు, సమయం యొక్క పిలుపు తెలుసుకోవాలి. ముక్తి వైపుకు ప్రయాణం కావాలి. విషయ వైకారాల నుండి ముక్తి పొందాలి. మరి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలాగా అనే దాని గురించి మనం ఇక్కడ కొద్దిగా చర్చించుకుందాము. పాజిటివ్గా మనసు ఉండాలి అంటే జీవితంలో సకారాత్మక దృష్టికోణం చాలా అవసరము. దానికి మహత్యం ఎంతైతే ఇస్తూ ఉంటారో అంతంతగా మీరు సాధించగలుగుతూ ఉంటారు. సకారాత్మక ఆలోచనలు ఉండటం, సదా శుభ భావన, ఆశ పెట్టుకోవటం అందరికీ కూడా సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే జీవితంలో అన్నీ కూడా పరివర్తనాత్మకమైనవే.
మంచిగా ఎప్పుడైతే ఆలోచన ప్రారంభం చేస్తూ ఉంటారో అన్నీ మంచిగానే అవుతూ ఉంటాయి. ఒకవేళ కాలు స్వస్థంగా ఉంటే వ్యక్తి కుంటివాడుగా ఉండడు, పడుస్తూ లెగుస్తూ నడవను లేడు. అదేవిధంగా ఆలోచనలు స్వస్థంగా ఉంటే దృష్టికోణం కూడా సకారాత్మకంగా ఉంటుంది. మానవుడు వికట పరిస్థితుల్లో కూడా, కష్ట సమయంలో కూడా ఎదుర్కొనేటువంటి శక్తి పూర్వకంగా వ్యవహరించగలుగుతూ ఉంటారు. సకారాత్మకంగా ఉండటం, ఈశ్వరుడి ఎలా విశ్వాసం కలిగి ఉండటం, విపరీత సమయాల్లో కూడా పరిస్థితులను కూడా మీరు సరవుతూ ఉంటారు అనే మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ పరిస్థితుల్ని స్వయం సరిచేసుకోవాలి. మీరే దక్షత కలిగి ఉండాలి. ధైర్యవంతులుగా ఉండటం కూడా చాలా అవసరమే. ఇలా ఉంటే మీకు భగవంతుడి యొక్క సహాయం లభిస్తుంది. హిమ్మతే బచ్చే మదదే బాప్ అంటూ ఉంటారు. ఇది సత్యం, పరమ సత్యం. చింతన అనేది చేయకూడదు, ప్రభు చింతన చేయాలి. చింతన పరమాత్మ చింతన, ఆత్మ చింతన, మనన చింతన, జ్ఞాన చింతన చేయాలి. చింత అనేది చితితో సమానము, అది సజీవ దహనం చేస్తుంది. కాబట్టి ప్రభు చింతన పరమార్థం వైపుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈశ్వరుడు పైన విశ్వాసం పెట్టుకుంటే మీరు సదా ప్రసన్నంగా ఉండగలుగుతూ ఉంటారు. ఇక అవచైతన్యమైన మనసు జీవితంలో ఎంత మహత్యం కలిగి ఉంటుందో మనము నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాము అంటున్నారు అనంతభాయ్. కాబట్టి ఈరోజు మనసుకు సంబంధించినటువంటి విషయం, పిలుపు మనసు అంటే ఏంటో తెలుసుకున్నారు. దీన్ని ధారణ చేస్తూ ఉండండి. వినటమే కాదు, ఆచరణ చేయటం ఎవరి యొక్క వారే నిర్ణయించుకోవాల్సినది, మీ వంతు. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్యమైనటువంటి జ్ఞానము రోజు అనంతభాయ్ ద్వారా లైవ్ ఎపిసోడ్లోని మంచి మంచి టాపిక్స్ యొక్క వీడియోలు, మా జ్ఞానము, యోగము, ధారణ, సేవ, బేహద్ పిల్లలు ఎలా చేయాలి, బేహద్ అర్థాలు అవ్యక్తవాణిల ద్వారా మనకు సందేశాలు ఇస్తూ ఉన్నారు. ఈ యొక్క వీడియో, పురుషార్థం యొక్క వీడియో రోజు తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే రోజు మీరు అప్లోడ్ చేసేటువంటి నోటిఫికేషన్స్ పొందవచ్చు. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే మీరు నోటిఫికేషన్లు కొత్తవి మీరు పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మనసుని కంట్రోల్ చేసుకోవాలి. మానసిక వ్యధ బాధలు కలిగినటువంటి వాళ్ళకు ఎవరైనా మీకు తటస్థిస్తే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. జ్ఞానదానం మహాదానం. अच्छा, परम शांति. बेहद परम महाशांति. बेहद के बेहद परम 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 మహానాత్మలకు దివ్యమైన